నమస్తే అండి। ఈ రోజు అయితే ధర్నా చౌక్ దగ్గరనైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కావచ్చు, నేతలే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఇక్కడనైతే అందరూ ఉండడం అయితే జరిగింది। సో ఎందుకు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ అయితే మెయిన్ గా కోరుకునే విషయం ఏంటంటే బీసీలకైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడైతే 42% లకెళ్ళి మళ్ళీ 10% అయితే ముస్లింలకు ఇస్తుందనే విషయాల పట్లనైతే ఈ రోజు అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నానైతే చేయడం అయితే జరుగుతుంది। అదే విధంగా జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి అదే విధంగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రెసిడెంట్ లంకాల దీపక్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే మనతో ఉన్నారు। సో దీపక్ రెడ్డి గారు ఏమని చెప్తారో ఒకసారి అయితే వారి మాటల్లోనే ఉందాం। నమస్తే సార్। ఈ రోజు భారతీయ జనతా పార్టీ ధర్నా పెడతానికి ఒకటే ఒక ముఖ్యమైన రీజన్, రేపు 1 వీక్ లోపట్ల కాంగ్రెస్ పార్టీ పోయి ఢిల్లీలో ఏదో ఉద్ధరిస్తామని చెప్తున్నారు। ఫస్ట్ ఇక్కడ ఉద్ధరియండి, 42% అని చెప్తున్నారు। ఎవరిని ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని అవలగాలని చేద్దాం అనుకుంటున్నారు? బీసీలకు 42% అని చెప్పి మళ్ళీ 10% ముస్లింలకు అని చెప్తున్నారు। ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము క్వశ్చన్ చేస్తున్నాం। సో ఇంకొక విషయం ఏంటిదంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము ఆర్డినెన్స్ వాళ్ళు ఇవ్వక, అటు గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం రాక, దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మన నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆమోదం తెలపలేక ఇవన్నీ జరుగుతున్నాయి। భారతీయ జనతా పార్టీ కావాలనే బీసీల నడ్డి విరగొట్టే విధంగా మాట్లాడుతుంది, చేస్తుంది అనే ముచ్చట్లయితే వాళ్ళు చెప్తున్నారు। ఇవన్నీ కూడా ఇన్ని ఏళ్ల కింద ఏం చేసారు మరి? ఇప్పుడే ఆయన మీద నెపమేసి తప్పించుకోవాలని చూస్తున్న వైనం ఇది। కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్నదో సెంట్రల్ మీద ఏదో వేసేసి, లేకపోతే గవర్నర్ మీద ఏదో వేసి, ఇవన్నీ ఎవరు ప్రజలకు లేదనుకుంటున్నారా? ప్రజలు ఆలోచిస్తారు। మీరు చెప్పిన ఏంటి, ఎలక్షన్స్లలో మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి, ఇప్పుడు చేస్తున్న ఏంటి, మీరు ఏం చేద్దామని ఢిల్లీకి పోతున్నారు? ఎక్కడ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద నెపమేస్తున్నారు। ప్రైమ్ మినిస్టర్ ఏ వర్గానికి చెందినవాడు? బీసీయా కాదా? మా పార్టీ నుంచి బీసీలు నుంచి ఉన్నారు కదా, మీరు మీ స్టేట్ కి ఒక బీసీని ఇవ్వండి, సీఎం ఇవ్వండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి। ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు కదా, స్టేట్ కి బీసీ సీఎం ని అనౌన్స్ చేయండి, విల్ బి హ్యాపీ। భారతీయ జనతా పార్టీ ఒక్కటే బీసీని సీఎం గా లాస్ట్ ఎలక్షన్ అనౌన్స్ చేసినటువంటిది పార్టీ, ఓన్లీ భారతీయ జనతా పార్టీ। సార్ ప్రధానంగా ఇప్పుడు మీ అంశాలు ఏంటి, మరి మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, ఏ అంశాల పట్ల డిమాండ్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరదలుచుకున్నారు? మరి మీరు ప్రజలను ఎంత మోసం చేసినా ప్రజలకు తెలుస్తూనే ఉంటది। మీరు 10% కాకుండా 42% ఏదైతే బీసీ వర్గానికి ఇస్తా అంటారో దాన్ని చిత్తశుద్ధితో నిరూపించండి। దానిలో వాళ్ళకి మళ్ళీ మైనార్టీ ఓట్ల గురించి వాళ్ళకు కూడా 10% ఇచ్చినా అని చూపించుకొని ఇండ్లకు గెలికి ఇండ్ల పెట్టి ఇవన్నీ చేసుడు ఎందుకని మేము చెప్పదలుచుకున్నాం। అని ఇంకొకటి ఏమంటున్నారంటే స్థానిక ఎలక్షన్స్ రాబోయే నెలనే కానీ 2 నెలలే కానీ 3 నెలలే కానీ ఏదైతే ఎలక్షన్స్ కు మనము పోతున్నాము, ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాము 42% అని చెప్పేసి బీసీలకు ఒక ఎరలాగా వేసి, అంటే బీసీ బిడ్డలందరూ మరి దీన్ని నమ్ముతారా, లేదంటే ఎలక్షన్స్ కు పోతారా పోరా? మేము ఇక్కడ చేస్తున్న పనే అది। బీసీ బిడ్డలకు తెలియదు ఏం చేసింది గవర్నమెంట్, ఏం చేయబోతున్నది। ఉత్తగానే భారతీయ జనతా పార్టీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ మీద నెపం మోసి వాళ్ళు ఏదో పబ్బం కలుపుకుందామని చూస్తున్నారు, అది కానే కాదు। ఇక్కడ మీకు చేస్తున్నటువంటి అన్యాయం ఏంది అని ప్రజలకు తెలియజేస్తానికే ఈ యొక్క మేము ధర్నా పెట్టినాం। ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టిందే 42% మైనార్టీస్ కి ఎంత పర్సెంటేజ్ తెలియజేస్తానికే ఈ మీటింగ్ పెట్టినాం। ఓకేనా? సో చూసారు కదా, ఇప్పుడైతే లంకాల దీపక్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నిజానికి స్థానిక ఎలక్షన్లకు పోయే కంటే ముందే బీసీలకు ఏదైతే ఇస్తామంటున్న 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తప్పకుండా బీసీలకు కావాలి, దీంట్లో మైనారిటీలను అసలుకే కలపొద్దు, అదేవిధంగా బీసీల పట్లనైతే నిలబడి కొట్లాడే పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ అనే విధంగానైతే మనకు లంకాల దీపక్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు। సో కెమెరామ్యాన్ నరేష్ తో గుణ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి।